నాశనం అయిపోయింది సార్ మేము. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు వందల మంది దీనికోసం ప్రాణాలు అర్పించారు. లక్షల మంది దీనికోసం ప్రొటెస్ట్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్మించారు. కేవలం ₹1 కాలేజీలు అన్నిటికి కూడా అప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఎకరానికి రూపాయి చొప్పున 99 సంవత్సరాలు ఎక్టిమేట్ చేసుకున్నారు మా భూములు. అప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ వైజాగ్ కి ఒక బంగారు గుడ్డు లాంటిది. తీసుకెళ్లి చూపిస్తే పవన్ కళ్యాణ్ గారికి అయ్యో ఇంత దారుణంగా ఉన్నదా నిర్వాసితుల పరిస్థితి. కానీ ఇప్పుడు ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? భూములు ఇచ్చిన రైతులందరికీ మంచి ఎడ్యుకేషన్ అనే హామీ ఇచ్చి ఇప్పుడు చూస్తే మా పిల్లలు ఉన్నారు, మాకు ఎక్కడ చదివించుకోవాలి, గవర్నమెంట్ స్కూల్ కంటే ఇది బెస్ట్ గా ఉంది అక్కడ పెడితే ఖాళీ క్లాస్ లో. ఇంకా వర్కర్ సంగతి అయితే అంటే భూములు ఇచ్చే మేము అన్యాయం నాశనం అయిపోయింది సార్ మేము. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకుందామని ఐ స్టార్టెడ్ టు వైజాగ్. ఇక వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే బీచ్, అది తప్ప కొంచెం ఎటకారం ఉన్న చాలా కలుపుకుపోయే మనుషులు, ఇంట్లో కష్టాలు పట్టిన పరిస్థితులు ఇంట్లో కష్టాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళాలనుకుని అక్కడ ఉండే వర్కర్స్ని అడిగితే బాగుంటుందని చెప్పి టోటల్ గా విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ వల్ల అనేక రకమైన ఇండస్ట్రీస్ వచ్చాక నా మనసులో అనుకుంది, ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ నడుస్తుంది కదా, టెంట్లు వేసి ఉంటారు, అన్నీ వేసి ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి చూస్తే బ్యానర్స్ ఏమి లేవు, తీసారా? తీసారా? ఇది మేము ఇంకా తీయలేదు దాన్ని. లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాం. అసలు ఒక సిటీలో ఇంకో సిటీ లాగా ఉంది. రేవాళ్ళు కొట్టారు మా భూములు అట్లా అయిపోయాయి అనమాట. పెట్రోల్ బంకులు ఉన్నాయి, చూపిస్తాను. అన్ని లీజ్ పెట్రోల్ బంకులు, స్కూళ్ళు, కాలేజీలు అన్నిటికి కూడా అప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఎకరానికి రూపాయి చొప్పున 99 సంవత్సరాలు ఎక్టిమేట్ చేసుకున్నారు మా భూములు. కొంచెం హిస్టరీ మనం తెలుసుకుందాం. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావాలనే చర్చ 1966లో స్టార్ట్ అయింది. టి అమృతరావు గారు అనే వ్యక్తి అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేసిన తర్వాత, ఎన్నో ప్రొటెస్టులు చేసిన తర్వాత, దాదాపు 32కు పైగానే ప్రాణత్యాగాలు ఇచ్చిన తర్వాత ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇదే వైజాగ్లో పోర్టుకు దగ్గరగా ఉంటుందని చెప్పి, ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఈజీగా రవాణా చేయవచ్చు అని చెప్పి ఇండియాలోని ఫస్ట్ హార్బర్ దగ్గర ఉండే స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. 1970లో ఇప్పట్లో ఉండే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు యుఎస్ఎస్ఆర్ హెల్ప్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే 1982లో దీన్ని స్టార్ట్ చేయడానికి 10 years పట్టింది. ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు లాసెస్లోనే నడిచింది. బట్ అంచెలంచెలుగా ఎదుగుతూ కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫ్యాక్టరీ అయింది. అండ్ దీనికి నవరత్న అనే ఒక అవార్డు కూడా వచ్చింది. ఎంతోమంది రైతులు వాళ్ళ భూముల్ని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. గాంధీ గారు మాట మీద అప్పుడున్న రైతులు, ఇంకా మేము అంటే మా తాత తండ్రులు, ఈరోజు మేము 4వ తరం, మేము వేలాది ఎకరాలు స్టీల్ ప్లాంట్కి త్యాగం చేయడం జరిగింది. దీనికోసం గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మంచి స్కూల్, హాస్పిటల్స్, క్వార్టర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఒక ఉక్కు నగరాన్ని వీళ్ళందరికీ స్థాపించి ఈ ఫెసిలిటీస్ అన్ని పెట్టారు. 22,000 ఎకరాలు ఏంటి అన్నట్టు? 22,000 ఎకరాలు స్టీల్ ప్లాంటా లేకపోతే ఇదంతా 22,000? స్టీల్ ప్లాంట్ నిర్మాణం పర్పస్ మీద చుట్టూరు బౌండరీ కూడా కట్టి లోపల ఫ్యాక్టరీ నిర్మించారు యంత్రాలతోని. అదొక 1000 ఎకరాలు ఉంటుంది అన్నమాట. నిర్మించింది ఒక 6,000 అయితే, ఖాళీగా ఉన్నది 1 ఎకరం ఉంటుంది, 1000 ఎకరాలు ఉంటుంది అన్నట్టు. టౌన్షిప్ క్వార్టర్స్, ఈ కాలేజీలు, స్కూల్స్, తర్వాత పెట్రోల్ బంకులు, ఈ వన పార్కులు, ఈ పార్కుల నిర్మాణం కోసం కొంత, ఈ రిజర్వేర్ కోసం కొంత అమౌంట్ మరి ఏంటన్నా అసలు స్టీల్ ప్లాంట్ కడతాము, ఇక్కడ ప్రతి ప్లాంట్ వస్తుంది, ఇక్కడ మీకు స్కూల్ కడతాము, కాలేజీలు కడతాం, హాస్పిటల్స్ కడతాం, పార్కులు కడతాం అని చెప్పి మా దగ్గర అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర లీస్ట్ 5 ఎకరాల నుండి 30, 50, 100 ఎకరాల దాకా తీసుకున్నారు. ఇక్కడ ఈ 22,000 acres ఆఫ్ ల్యాండే కాదు, స్వచ్ఛందంగా డెవలప్ అయింది వైజాగ్. దేని వల్ల డెవలప్ అయింది? ఇక్కడ మెయిన్ స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ దాన్ని ఆన్ చేసుకొని
ఈ చిన్న చోటపోట ఇండస్ట్రీలు ఒక స్టీల్ ప్లాంట్ మీద 300 కోట్లు మార్కెట్ చేస్తున్నాం అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీలు ఎన్ని వేల కోట్లు అవుతుంది అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. కోసం నేను ఇంత కష్టపడుతుంది. ఐ వాంట్ యు టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. ఎకానమీలో ఆల్మోస్ట్ 35% ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద వస్తూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి ఈ మొత్తం ఇక్కడ నిర్వాసితుల కంటే ఇప్పుడు వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు బహుళంతస్తుల భవనాలు కట్టుకొని రకరకాల వ్యాపారాలు చేసుకొని విస్తరించి ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ కారణం ఏంటంటే ఓన్లీ స్టీల్ ప్లాంట్, మెయిన్ గుడ్డుకాయ. వాళ్ళ అన్నిటిని కలుపుకొని దీనికి ఒక ఎకనామికల్ క్యాపిటల్గా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా హెల్ప్ చేస్తుంది. దగ్గర షూట్ చేసి ఉంటారు. అక్కడ 100 గజాలు 50 లక్షల రూపాయలు విలువ. అది ఇక్కడ 19,600 ఎకరాలు అంటే 4 లక్షల కోట్లు వాల్యుయేషన్ ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇక్కడ కావాల్సింది ఆదానివాడికి కావాల్సింది ఈ ప్లాంట్ కోసం. ప్లాంట్ కాదు, ప్లాంట్ ఏముంది, 3 సంవత్సరాలు చేస్తాడు, లాస్లో వచ్చిందని మూసేస్తాడు. ఆడికి కావాల్సింది ఇక్కడ ఉన్న భూమి. చేసి ఇది ప్రైవేట్కి ఇచ్చేసి అది నడపడానికి గల దానికి గొర్రెలు అడగడానికి కారణం ఏంటంటే కొత్తది ఏదైనా నిర్మాణం జరిగిందనుకోండి, లీడర్ కమిషన్ వస్తుంది 100%. మేము అదే అనుకుంటున్నాం. నిజంగా వాళ్ళకి కమిషన్ కోసం కాకపోతే ఉన్నదాన్ని నడిపించచ్చుగా. 40,000 మంది దీని మీద ఆధారపడి ఒక సిటీ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇది పోతుంది, ఆ సిటీ నిర్మాణం పోతుంది. ఇప్పుడు ల్యాండ్ వాల్యూలన్నీ పడిపోతాయి. ఇక్కడ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, పెట్రోల్ బంకులు కానీ, ఇతరాలకి లీజుకి ఇచ్చేసారు చాలా మటుకు. ₹1 ఎకరానికి రూపాయి అద్దెకి 99 సంవత్సరాలు అగ్రిమెంట్లు చేసి లీజుకి ఇచ్చేసారు చాలా మటుకు. సో అన్నీ పోగా ఇంకా ఇదంతా ఉంది. ఇక్కడ నుండి మనం చూసుకుంటే ఇక్కడ నుండి లంకిలపాలెం వెళ్ళే వరకు స్టీల్ ప్లాంట్ ల్యాండ్. మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్టరీకి సొంత గనులు ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్యాక్టరీలు కూడా అదనంగా ముడి సరుకు కొనుక్కోవడం వల్ల అదనంగా డబ్బులు పెట్టి అది వెనకబడ్డదన్న. అందులో నేటి కరోనా వచ్చింది, హుదూ తుఫాన్ వచ్చింది, తర్వాత కొంత డబ్బులు మిగులున్నాయి అనుకోటప్పటికి 2005, 6, 4 కల్లా ఎక్స్పెన్షన్కి వెళ్ళారు. అక్కడ మన్మోహన్ సింగ్ ఇది చేశారు, ఓపెనింగ్ చేసి. అంటే మీరు ఇదంతా కూడా వేస్ట్ చేసుకోవడం కాదు కదా, అదంతా ఆదాయమే కదా. పిల్లలకి ఇచ్చిన స్కూల్స్ నిజంగా ఎలా అయిపోయింది తెలుసా? ఎవ్వరు లేరు. 1988 నుంచి 2018 వరకు ఒక స్కూల్లో పిల్లలు లేకపోతే లేదు, దారుణంగా తయారైంది. కొద్దిగా మోర్ దెన్ బెస్ట్గా ఉంది ఇక్కడ పెడితే. అసలు విద్య అనేది నాణ్యత లేని విద్య ఇచ్చారు. అందుకనే ఈరోజు ఇక్కడ పిల్లలు చాలా మంది మానిపించారు. బేసిక్గా ఇక్కడ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మెయిన్గా ఎక్కువగా ఎవరు కోల్పోతారంటే అక్కడ పనిచేసే వర్కర్స్. నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చిన్న కుర్రోడిని. స్టీల్ ప్లాంట్ కోకౌన్ బ్యాటరీలో 24 సంవత్సరాల నుంచి విధులు కొనసాగిస్తున్నామండి. 1200 డిగ్రీల టెంపరేచర్లో నేను పనిచేస్తే నాకు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఒక నిర్వాహకుడికి ఇచ్చిన బహుమానం ఏంటంటే 24 సంవత్సరాలు చేసినటువంటి అకారణంగా తొలగించారు. నేను ఎలా బతకాలి? స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి మేము అన్యాయం అయిపోవా? సర్వనాశనం అయిపోయి సార్. మేము మా భూములు పోయి, పుట్లు పోయి, మా తల్లి తండ్రులు అందరూ నాశనం అయిపోయారు సార్. మేము మరి మా పాప ఎవరు తగులుతుంది? 6 నెలలు తిరుగుతున్న ఈ రోజుకి మీకు మనసు కలగకపోవడం, భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని ఇంతలా తొక్కిస్తారు మీరు. అన్ని సంవత్సరాలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసిన ప్రొటెస్ట్లు అన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని బయటికి తీసుకొచ్చి ప్రైవేట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళని పనిచేస్తుంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? ఇచ్చిన ఆస్తుల్ని చాలా తక్కువలో గవర్నమెంట్ కొని ప్రైవేటైజ్ ఇప్పుడు చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వాళ్ళకి ఇల్లు ఉండదు. ముందుకో లేదంటే సెల్ ఉంది, ఒక వీడియో ఉంది, చెప్పడానికి రాలే. ఇదే మనుషుల్ని ఇదే వీడియో ముందు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ముందే కూర్చోబెట్టి చూపించాం మా పరిస్థితులు ఎలాగ ఉన్నాయని. పుట్లు అనౌన్స్ చేశారు. అప్పుడు మీరందరూ చూస్తున్నారు. ఏదో ఇక్కడ ఉండే వాళ్ళందరూ 16,500 మంది, 26,000 ఎకరాలు, ఎకరా 11,000 రూపాయలకి మొత్తం ఇచ్చారంటే అది మీరు చూపించిన పూర్తి మీరు చేసిన సేవ. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు, సర్కారు కార్డులు ఇచ్చారు. 65, 70,
40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ పుండేళ్ళు ముసలి అయిపోయారు, చనిపోయారు. కొత్త తరం వచ్చారు, కొత్త తరం వచ్చి 2-3 జనరేషన్లు మారాయి. నేను ఆ రోజు ఆలోచించి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళతోనే కాకుండా ఇది రెన్యూవల్ చేసుకునే అధికారం కూడా ఈ కార్లు రెన్యూవల్ చేస్తున్న అధికారం నేనే ఇచ్చిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తుచేస్తున్నాను. కొంచెం మా పరిస్థితులు ఎలాగ ఉన్నాయని మీరే సలించిపోయారు మమ్మల్ని అందరిని చూసి. ఇలా రైతులు ఇలా డొక్క చిందిపోయి ఉన్నారా? గుళ్ళో ప్రసాదాలు తింటూ బతుకుతున్నారా? కుర్రోలేమో సిగ్నల్ పాయింట్లలో మీరు తాగేసి ఈ విధంగా తయారయ్యారు, ఆటో డ్రైవర్లుగా తయారయ్యారని మీరే మాట్లాడారు. ఈరోజు మాకు ఆ న్యాయం చేయండి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ రకంగా నిలబడండి, మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.